అయితే ఆయన చేసిన సేవ కానీ ఆయన కట్టిన సంఘాలు కానీ గిన్నీస్ బుక్ రికార్డులు అయితే దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన భక్సింగ్ గారు 10,000 సంఘాలు కట్టాడంట. ఇంతవరకు భూమి మీద పుట్టినటువంటి ఏ సేవకుడు కూడా అన్ని సంఘాలు కట్టలేదంటండి. ఆయన జీవితాన్ని కూడా ఆలోచిస్తే చాలా సాధారణమైనటువంటి జీవితాన్ని జీవించాడండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మన ఆత్మీయ జీవితం ఎప్పుడు దేని పట్ల ఆసక్తి ఉండాలంటే, ఆత్మ దేవుణ్ణి ఆశ్రయించే విషయంలో ఆసక్తిగా ఉండాలండి. ఈ పై రూపం గురించి కాదు, పై వేషం గురించి కాదు, పై వస్త్రాల గురించి కాదని మనం ఆసక్తి కలిగి ఉండాల్సింది. మనం ఆత్మ విషయంలో ఆత్మీయంగా ఎదుగుతున్నామా, ఆత్మీయంగా జీవిస్తున్నామా, ప్రార్థనలో ఎదుగుతున్నామా, మన యొక్క పరిస్థితి ఎలా ఉంది, ఎప్పటికప్పుడు స్పిరిచువల్ స్టేటస్ ని మనం ఏం చేయాలంటే అప్డేట్ చేసుకోవాలి. అది నిజమైనటువంటి భక్తి. పేదలాజరు అలాగే ధనవంతుని యొక్క మనం ఆ ఉపమానాన్ని, ఆ నిజ సంఘటన మనం ఆలోచిస్తే, ఎప్పుడు కూడా ధనవంతుడు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అంత మాత్రమే కాదు, గోదారంగు వస్త్రాలు, సన్నపు నారా వస్త్రాలు ధరించుకున్నాడండి. మరి పేదలాజరు అయితే ధరించుకోవడానికి సరైన వస్త్రము లేదు. ఏమండి బాగినాలి, ధరించుకోవడానికి వస్త్రం లేదు, తినుటకు ఆహారం లేదు. కానీ ఆయన ఆత్మ ఎవరితో కనెక్ట్ అయి ఉందంటే దేవునితో కనెక్ట్ అయి ఉంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆయన ఆత్మ ఎవరిని ఆశ్రయించిందంటే దేవుడిని ఆశ్రయించింది. పేదలాజరు చనిపోతే దేవదూతలు వచ్చి దేవుని రాజ్యానికి తీసుకెళ్ళారు. ఈరోజు నేను చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, మన ఆసక్తి పై శరీర విషయంలో కాదని ఉండవలసింది, మన ఆసక్తి ఆత్మ విషయంలో ఉండాలి. రైతులో చెప్పండి గట్టిగా. ఆత్మ విషయంలో దీనత్వం ఉండాలి. ఆత్మీయ విషయంలో మనం వెలుగుతూ మండుతూ ప్రకాశించాలండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం ఒకసారి చూద్దామండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనాన్ని మనం ఒకసారి చూద్దామండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనాన్ని ఒకసారి చూద్దామండి. అతడు మండుచు ప్రకాశించుతున్న దీపమై ఉండేను. ఎంత చక్కని మాట అండి. ఎవరి గురించి సాక్ష్యం? ఎవరి గురించి అంటే ఈ సాక్ష్యం యోహాను భక్తుడి గురించి చెప్తున్నటువంటి సాక్ష్యం. యోహాను భక్తుడు ఎలా ఉన్నాడండి? మండుతూ ప్రకాశిస్తున్నాడు. అంటే తన క్రియలు, తన ఆత్మీయ స్థితి ఎలా ఉందంటే మండుతున్నాడు, ప్రకాశిస్తున్నాడు. కనుక దేవుని పిల్లలారా, ఈ రోజున వాక్యం నీకు నాకు తేటగా బోధిస్తున్నది. ఆత్మ విషయంలో మాంద్యులుగా ఉండొద్దు, ఆత్మీయ విషయంలో దిగజారిపోవద్దు, ఆత్మ విషయంలో ఎల్లప్పుడూ మీరు నేను ఏం చేయాలంటే తీవ్రత కలిగి జీవించాలండి. సేవకులారా, మీరు కూడా నేను కూడా మనందరం సేవకులమే. విశ్వాసుల జ్ఞాపకం పెట్టుకోనండి. సేవకులు ప్రాముఖ్యంగా జ్ఞాపకం పెట్టుకోవాలండి. ఎలాంటి సదస్సుకు మీరు వస్తున్నారు? ఎందుకు వస్తున్నారండి? జేవీఎస్ఆర్ గారు పిలుస్తున్నారు, వస్తున్నారు, వెళుతున్నారు. నో, మనం అందరం ఎలా రావాలో తెలుసా? ఈరోజు వాక్యం నాతో ఏం మాట్లాడుతుంది? ఈరోజు వాక్యాన్ని నేను సంపాదించుకున్నాను. డబ్బులు కాదండి, ఆహారం కాదండి. ఈ రోజు నా సంఘానికి సరిపడే వాక్యం, నేను మరలా బోధించడానికి కావలసిన వాక్యం ఇక్కడ నేను సంపాదించుకున్నానా? నా ఆత్మను సరి చేసుకునే వాక్యం నేను ఇక్కడ సంపాదించుకున్నానా? ఆ తీవ్రతతో రావాలండి, ఆ తీవ్రతతో రావాలి. మన టాకింగ్స్ ఎలా ఉంటాయి? మన సేవకు టాకింగ్స్, పలానా చోటకి ప్రార్థనకి వెళ్తున్నాం, ట్రావెలింగ్ ఎంత ఇస్తారు? అవునండి కదండి. నేను అబద్ధం చెప్పలేదు, నేను విని చెప్తున్నాను. సేవకుల మాట విని చెప్తున్నాను. ట్రావెలింగ్ ఎంత ఇస్తారు? మెను ఏముంటుంది? ఎంత టైం కూర్చోవాలి అక్కడ? అబ్బో, అంత టైం అయితే కూర్చోలేమండి. కూర్చొని తీరిక లేదా? వాక్యమైన తీరిక లేదా? నీకేముందండి ఆసక్తి? అదే ఆసక్తి అంటే. ఆసక్తి అంటే మన పితరుడైన యాకోబు ఏమండి, నీవు నన్ను దీవించేంత వరకు నేను నిన్ను విడువను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చారు, నా ఆత్మకు సరిపడే వాక్యాన్ని నేను సంపాదించుకున్నానా? నా సంఘానికి సరిపడే వాక్యాన్ని నేను ఇక్కడ పోగు చేసి వెళ్తున్నానా? ఇది ఆసక్తి అంటే. ఈ ఆసక్తి కొరకు రావాలి మీరు. ఏమి స్తోత్రం కలుగును కాక. ఈ అనుభవాల కొరకు రావాలండి మీరు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజున భోజనం ఎవరికి కొదువు లేదు. ఇంటికి వస్తున్నారు బియ్యం ఇవ్వడానికి. భోజనం కొరకు ఆసక్తితో మనం తిరుగులాడబడ్డాం. డబ్బు కూడా మనం ఎంత ప్రార్థన చేస్తే అంత డబ్బు ఇస్తాడండి దేవుడు. మందిర నిర్మాణంలో ఉంది, దేవుడి కృపను బట్టి పిల్లర్స్ వరకు స్లాబ్ వర్క్ వేసామండి. ఆ పిల్లర్స్ అయ్యే ముందు చేతులు అసలు ఏమి డబ్బులు లేవండి. చాలా
మేము ప్రార్థన చేస్తున్నాం, పాస్టర్ గారు మేము ప్రార్థన చేస్తుంటే ఒక బ్యాంకు మేనేజర్ గారు ఆదివారం ఉదయం ఫోన్ చేసి, పాస్టర్ గారు మీ మందిరం ఎక్కడి వరకు వచ్చిందండి అని అన్నారు. అంటే ఇట్లా ఫౌండేషన్ వరకు వచ్చిందని అని చెప్పి, అయితే మీకు ఒక 40,000 రూపాయలు క్రెడిట్ చేస్తున్నాం, పిల్లర్స్ పని చూడండి, దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అలాగే మా చర్చ్ మెంబర్ అప్పుడు ఒక 10,000 ఇచ్చారండి. ఆ తర్వాత మా పిల్లలకి ఆ అమ్మఒడి కింద 26,000 రూపాయలు క్రెడిట్ అయ్యాయి. చిన్న ప్రార్థన, ఆసక్తితో కూడిన ప్రార్థన మనం చేయగలిగితే దేవుడు సమస్తమును ధారాళముగా ఇవ్వగలుగుతాడు. రైతులు చెప్పండి గట్టిగా. అలా కనుక నేను చెప్పేది ఏంటంటే, మన ఆత్మీయ స్థితి దేవుడికి ఇష్టంగా ఉందా లేదా, మన ఆత్మ సంబంధ విషయాలు మంచిగా ఉన్నాయా లేదని ఆత్మ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి తప్పితే ఆహారం కోసం, ధనం కోసం, వస్త్రం కోసం మనం పనులు ఎత్తకూడదు. గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావయ్యా? దాసునాయి నేను ఎక్కడికి వెళ్ళానయ్యా, ఇక్కడే ఉన్నాగా. ఏంటి ఐరన్ గారు ఏమన్నారండి గెహాజీ, నీ దాసునైనా నేను ఎక్కడికి వెళ్ళానయ్యా, నేను ఇక్కడే ఉన్నాగా. ఎక్కడికి వెళ్ళానండి గెహాజీ? బంగారం కోసం, వస్త్రాల కోసం, కానుకల కోసం పరిగెత్తి దాని మీద ఉన్న ఆసక్తి దైవ సేవకుల దగ్గర ఉంటే మనకి దీవెన ఉంటుందనే విషయాన్ని గమనించలేని పరిస్థితిలో ఉన్నారండి. గెహాజీ నా ఆత్మ నీతో, దేవునికి స్తోత్రం చెప్పండి. సేవకుడా దేవుని ఆత్మ మనతో వస్తుంది. సేవకుడా దేవుని సన్నిధి, దేవుని మా పరిశ్రమ మనతో ఉంటుందని గమనించి మనం కానుకల కోసం, వస్త్రాల కోసం, ఈ ఆహారం కోసం కాకుండా మన ఆత్మీయ స్థితి కోసం పరిగెత్తాలి. అది ఎంతో నీ సంఘానికి, నా సంఘానికి, నీ ఆత్మీయ స్థితికి, నా ఆత్మీయ స్థితికి ఎంతో దీవెనకరమైందని మీకు మనవి చేస్తున్నాం. సేవకుడా నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? విశ్వాసి నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? దేవునితో నీ ఆత్మ ఆసక్తిగా ఆశ్రయిస్తుందా? దేవునితో కనెక్ట్ అయిందా నీ ఆత్మీయ జీవితం? గుర్తుపెట్టుకో, ఇక్కడ ఉన్నంతసేపే మనం ఆత్మీయ స్థితిలో ఆలోచిస్తాం, కానీ బయటకు వెళ్ళిన తర్వాత ఏమి తిందమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందామో ఇదే ఏమైపోతుంది. నో, అలా ఉండకూడదండి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆకాశ పక్షుని చూడండి, అవి విత్తవు కోయవు, అయినందుకు మీ పరలోక తండ్రి వాటిని పోషించలేదా? వాటికంటే మనం గొప్పవాళ్ళం. ఎందుకు గొప్పవాళ్ళం అంటే, ఆకాశ పక్షులకి ఆయన రూపం లేదు, జంతువులకి ఆయన రూపం లేదు. మనల్ని దేవుడు ఏం చేశాడండి, తన స్వరూపమందు తన యొక్క పోలికతో దేవుడు మనల్ని ఏం చేసినంటే సృష్టించాడు. యెషయా గ్రంథంలో చెప్తాడు ప్రవక్త, చూడుము, ప్రవక్త ద్వారా దేవుడు చెప్తాడండి, చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కుకొని ఉన్నాను. అంటే మనం ఎంత ఇష్టం ఆయనకి. చెక్కున్నాడు అనే పదం ఎందుకు అక్కడ వాడారంటే, చెక్కుకుంటే చెరిగిపోదు, రాస్తే ఏమవుతుందంటే చెరిగిపోద్ది. అరచేతి మీద ఎందుకన్నాడు? మనం లేచిన దగ్గర నుంచి ఈ అరచేతిని ఎన్నో పనులు ఉపయోగిస్తాం, ఎన్నోసార్లు ఈ అరచేతులు మనం చూస్తామండి. దేవుని స్తోత్రం చెప్పండి. యేసయ్య కూడా తన అరచేతులు ఎన్నోసార్లు చూసినప్పుడు మన పేరు, మన విధానం మొత్తం ఆయన జ్ఞాపకం వస్తే గుర్తు చేసుకుంటూనే ఉంటాడు మనల్ని. తల్లి అయిన మనుషులేమో కానీ నేను నిన్ను. ఇన్ని వాగ్దానాలు దేవుడు మన పట్ల ఇచ్చినప్పుడు మనం ఆలోచించవలసింది ఆత్మ గురించి. మనకు ఆసక్తి ఉండవలసింది ఆత్మ విషయంలో ఆసక్తి ఉండాలి. కనుక ఈ లోక సంబంధమైన అన్నీ కూడా దేవుడు మరి మనకి ఇస్తాడు. కనుక ముందర మనం ఆసక్తి చూపించవలసింది ఆత్మీయ స్థితి గురించి, ఆసక్తి గురించి ఆలోచించాలి. రెండో విషయం చెప్తాను, ఒక విషయం చూద్దామా? యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దామండి. ఫస్ట్ మనం ఆత్మీయ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. రెండోది ఒకసారి చూద్దామా? యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం ఒకసారి చూద్దామండి. ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే, చదవమ్మా. వర్షింపకుండునట్లు, అదిగో చూశారండి, వర్షింపకుండునట్లు అతడు ఎలా ప్రార్థన చేశారండి? ఆసక్తితో ప్రార్థన చేశాడు. అప్పుడేమైంది? 3.5 సంవత్సరాలు వర్షము ఆగిపోయింది. అంటే మనకు ఆసక్తి ఆత్మ విషయంలో ఉండాలి, ఫస్ట్ పాయింట్. రెండోది మనకు ఆసక్తి దేని విషయంలో ఉండాలంటే ప్రార్థన విషయంలో ఉండాలి. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన వాడే అండి, మనలాంటి హ్యూమన్ బీయింగే. కోపం, ప్రేమ, వేషం, ఇవన్నీ, తిరిగితనం, ఇవన్నీ ఉన్నాయి ఆయన కూడా. కానీ అతను చేసిన ప్రార్థన నామకార్థ ప్రార్థన కాదండి, నామకార్థ ప్రార్థన కాదు. వెరీ డీప్ ప్రేయర్, వెరీ ఇంట్రెస్ట్ ప్రేయర్. ఆ ప్రార్థనకే ప్రకృతి కూడా మాట విన్నది.
హల్లెలూయా చెప్పండి గట్టిగా. అంత ఆసక్తితో ప్రార్థన చేశాడు. ప్రార్థన జీవితంలో నీకు నాకు ఆసక్తి అనేది కావాలండి. ఆసక్తి అనేది కావాలి. ఈ రోజున వాక్యం వింటున్న ప్రియ దేవుని పిల్లారా, దేవుడు నీకు నాకు సెలవిస్తున్నాడు, అన్ని విషయంలో ఆసక్తి చూపుతున్నావు, అన్ని విషయంలో ఆసక్తి చూపుతున్నావు. ప్రార్థన విషయంలో ఆసక్తి ఉందా? ఎందుకు మనం ఒకవైపు చూడాలి? సహాయం కోసం, మన అవసరం కోసం ఒకవైపు ఎందుకు చూడాలండి? ఆసక్తితో ప్రార్థన చేసే మనసు నీకుంటే సమస్తమును నీకు సమకూడి జరుగుతాయి. అదే చెప్పండి గట్టిగా. రోమపత్రిక 8వ అధ్యాయం మేబీ 26వ వచనం అనుకుంటా, ఆయన్ను ప్రేమించు వారికి అనగా, అవునండి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ సమస్తమును సమకూడి మేలు కొరకు జరుగుతున్నవి. ఎందుకు? వాటి కోసం, వీటి కోసం మనం ఒకవైపు చేతులు చాపాలి. ఆసక్తితో ప్రార్థన చేయండి, ఆసక్తితో ప్రార్థన చేయండి. మన పితరులు ఎంతో మంది ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరగలేదా? ఆశ్చర్యకార్యాలు జరగలేదా? వారి ప్రాణాన్ని దేవుడు రక్షించలేదా? ఆ రాత్రి అయితే పౌలు సేల్లో జైల్లో ఉండి, ఆ చీకట్లో ఉండి పాటలు పాడుచు ప్రార్థన చేశారు. మధ్యరాత్రి వేళ జరగలేదేమనగా చెరసాల పునాదులు కదిలిపోయినాయి అంతే. ఇట్స్ ఏ పవర్ ప్రేయర్. ప్రార్థన శక్తి కలిగిందిగా ఉన్నప్పుడు పునాదులు కదిలిపోతాయి. మన సమస్య, మన బాధ అది పైన పోవటం కాదండి, పునాదులతో సహా ఏమవుతుందంటే పెళ్లికించబడి. నమ్ముచున్నాను, నమ్మితే ఇందాక దానియేలు భక్తులు జ్ఞాపకం చేశారు. బాబు ఏమండి, ఆయన ముమ్మారు ఆ యెరూషలేముకి దేవాలయపు కిటికీ తలుపులు తెరిచి మేనగదిలోకి వెళ్ళి ముమ్మారు ఆసక్తితో ప్రార్థన చేశాడు. ప్రియులారా, సింహపు నోళ్ళు ఏమైపోయినాయంటే మూయబడిని. అలాగే పౌలు సేనలో జైల్లో ఉండి ప్రార్థన చేశారు, చెరసాల పునాదులు కదిలిపోయినవి. ఇంకా చెప్పాలంటే బైబిల్లో అనేక మంది భక్తులు ఆనాటి నుంచి ఈనాటి వరకు దేవుని పిల్లలారా ఎన్నో అద్భుతాలు దేని ద్వారా చేయగలుగుతున్నారంటే ఆసక్తితో కూడిన ప్రార్థన చేయగలరు. ఆసక్తితో కూడిన ప్రార్థనలో మాంద్యులైపోతున్నావా? కొంతమంది సేవకుల సదస్సు మా దగ్గర కూడా చిన్నగా జరుగుతూ ఉంటుంది. ఒక 10 మంది సేవకుల్ని పిలిచి ప్రార్థన చేపిస్తూ ఉంటాం. కొంతమంది బాగా చేస్తారండి, కొంతమంది నిదానంగా నిద్రలోకి జారుకుంటారండి. ప్రార్థనలోని దేనిలో జారుకుంటారండి? ఏమని చెప్పాలి? దేనిలో జారుకుంటారు? ఆసక్తి ఉందా ఆ ప్రార్థనలో? బలం ఉందా ఆ ప్రార్థనలో? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడి కార్యాలు నీకు చేసి అంతవరకు కూడా ఇంట్రెస్ట్గా చేయి. ప్రార్థన ఆసక్తితో ప్రార్థన చేయి. ఏలియా మల్లాంటి స్వభావం కలిగిన వాడే అయినప్పటికీ ఆయన వర్షం రావద్దని ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందంటే ఆకాశం మూయబడి 3.5 సంవత్సరాల వర్షం అయింది. ఈ ప్రార్థనలో శక్తి ఎంతవరకు? ఈ ప్రార్థన ద్వారా కార్యాలు జరుగుతున్నాయా? ఒక ఆయన అంటాడు, ఒక ఆయన సేవకుడు సమస్యలు నాతో చెప్తే ప్రార్థన చేయాలి అని చెప్పి, ప్రార్థన చేసుకోండి దేవుడు కార్యాలు చేస్తాడని చెప్తే ఆయన ఏమన్నాడంటే, ఎక్కడేం లేదండి ఆ సమాధానం. పెళ్లి కుమారుడు మనతో ఉండగా మనం ప్రార్థన చేయడం ఎందుకండి అన్నాడు. పెళ్లి కుమారుడు మనతో ఉండగా మనం ప్రార్థన చేయడం ఎందుకని సింపుల్గా కొట్టేశాడండి. అసలు ఎంత లేజినెస్గా ఉన్నారు ప్రార్థనలో సేవకులు. అందుకని ఇన్ని దాడులు, అందుకని పరిస్థితులు, అందుకని అన్నీ కూడా మువ్వేయబడుతున్నాయండి. మీకు తెలుసా, సుప్రీంకోర్టు తీర్పిచ్చిందండి. హాస్టల్కి ఎస్ఐ హోదా ఏం చేయబోతున్నారు? రద్దు చేస్తున్నారు అంతే. అది దేవునికి స్తోత్రం కలుగుతాడు. హల్లెలూయా. ఎందుకంటే ఎవరైతే యథార్థంగా నిలబడతారో వాళ్ళే దేవుని సేవలో నిలబడతారండి. ఆ రిజర్వేషన్ తీసేసినా కానీ దేవుని కోసం నిలబడేవాళ్ళు కావాలండి. ఎందుకంటే వాక్యం చెప్తుంది, మనుషుల ముందు నన్ను ఒప్పుకోని వాళ్ళని నేను పరలోకంలో తండ్రి ఎదుట కూడా నేను ఒప్పుకోను. ఆ అధికారులు వచ్చినప్పుడు క్రిస్టియన్వేనా? అవును క్రిస్టియన్ అని చెప్పగలిగే స్తోమత మనకు రావాలి, ఆ దమ్ము మనకు రావాలి, ఆ కెపాసిటీ మనకు రావాలండి. అప్పుడే మనం దేవుని మీద ఆధారపడగలుగుతాం. ప్రియులారా, మనుషులు వచ్చినప్పుడు, అధికారులు వచ్చినప్పుడు నేను క్రిస్టియన్ కాదండి, హిందూ అండి, ఇంకోటండి అని చెప్పగలుగుతున్నామంటే దాని అర్థం ఏంటి? మనలో శక్తి లేని క్రైస్తవం ఉందన్నమాట. రోజున వాక్యం ఆలకిస్తున్న దేవుని పిల్లారా, నువ్వు అవునన్నా కాదన్నా మనం ప్రార్థనకి వెళ్తే మన రిజర్వేషన్ తీసివేసే పరిస్థితులు వచ్చినాయి, సందేహం లేదు. అందుకు
మనల్ని పరిశీలన చేస్తున్నారు, సర్వేలు చేస్తున్నారు. ఎంతమంది పాస్టర్ ఉన్నారు, ఎంతమంది మీ చర్చిలో వాక్యాలు వింటానికి వస్తున్నారు, వాళ్ళు బాప్టైజ్ అయ్యారా లేదా, ఇవన్నీ సర్వే జరుగుతుందండి సాఫ్ కింద నీరు లేక. అయినా మనం భయపడవద్దు, ఎందుకంటే మన దేవుడు జీవం కలిగిన దేవుడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆయన పిల్లలకు ఆకాశము తెరిచి మన్నాను కురిపించాడు. ఆయన పిల్లలకు తూర్పుగా విసరింపజేసి పూరేళ్ల వర్షాన్ని కురిపింపజేశాడు. ఆయన పిల్లలకు ఎదురొచ్చినటువంటి ఆ ఎర్ర సముద్రాన్ని పాడుగా చేశాడు దేవుడు. ఆయన మీద ఆధారపడిన వాడికి ఏ మేలు పొదువై ఉండదండి. మన సాగర్ జ్ఞాపకం చేస్తారు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 26వ వచనమండి. ఏముంది అక్కడ? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి బహుధైర్యము పుట్టించును, అట్టి వారి పిల్లలకు ఆశ్రయం కలదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఏదైనా సరే, అది చావైనా, బ్రతికైనా, మరణమైనా, ఖడ్గమైనా, మనం దేవుని అందరి భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనకు ఒక ఆశ్రయస్థానం తప్పకుండా దేవుడు ఇస్తాడు. అది మన నిరీక్షణ అయి ఉండాలి. కనుక ఈ ఆత్మీయతలో మనం ప్రార్థన ఎందు ఆసక్తి ఉండాలి. ఆస్తులు అంతస్తులు ఎందుకు కాదండి, ఈ లోక భోగములు ఎందుకు కాదండి, ఈ లోక పరిస్థితులు ఎందుకు కాదండి. లోకస్తులు పరిగెడుతున్నారు, మనం పరిగెడుతున్నాం. అర్థమే ఉంది, ఆత్మీయ స్థితికి అర్థమే ఉందండి. పరిగెడతాం కాదండి, మోకరించి ప్రార్థన చేయగలగాలి, ఆసక్తితో ప్రార్థన చేయగలగాలి. దేవుడు నిన్ను నన్ను తన యొక్క కృప చేత, తన నామ మహిమార్థమై దేవుడు ఏం చేస్తాడంటే చక్కగా ఆశీర్వదిస్తాడు. సో ఫస్ట్ ఆత్మ విషయంలో మనం ఎలా ఉండాలంటే ఆసక్తి కలిగి ఉండాలి. ఆత్మ దేవునితో కమ్యూనికేట్ అవుతుందా లేదా, దేవునికి ఇష్టంగా ఉందా లేదా, ఎప్పటికప్పుడు దాని పట్ల ఇంట్రెస్ట్ కలిగి ఉండాలి. రెండవదిగా ప్రార్థన పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేని పట్ల అండి? ప్రార్థన పట్ల. సేవకులైనా, విశ్వాసులైనా, ఎవరైనా సరే ప్రార్థన అనేది మనకు ఒక ఆయుధంగా నిలిచినప్పుడు దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేస్తాడు, కాపాడుతాడు, సంరక్షిస్తాడు. కనుక దేవునికి మనం చేసే ప్రార్థన ఆసక్తిగా చేయాలని. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? గోడ తట్టు మొహం తిప్పుకొని దేవునికి కన్నీటితో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఏం జరిగింది? మరలా ఆయుష్ని పెంచింది. ప్రార్థన పరిస్థితులను ఏం చేస్తుందంటే మార్చేస్తుంది. ఇంకొక 5 minutes ఉంది, ఒక చిన్న రెఫరెన్స్ చెప్పి నేను ముగించేస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనం ఒకసారి మనం చూద్దాం. 2వ అధ్యాయం 17వ వచనం మనం చూద్దాం. ఆయన శిష్యులు నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించని రాయబడినట్టు జ్ఞాపకము చేసుకునేది. శిష్యులు యేసు ప్రభువు గురించి మాట్లాడుకుంటున్నారు. అక్కడ సందర్భం ఏంటండి? యెరూషలేము దేవాలయంలో పౌరాలు పెట్టి, ఏమండి, గొర్రె పొట్టేలు పెట్టి, గోవలు పెట్టి, అవన్నీ ఏం చేస్తున్నారు? బిజినెస్ చేస్తున్నారు. అక్కడ బిజినెస్, వ్యాపారం చేస్తున్నారండి. వ్యాపారం చేస్తున్న యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు తట్టుకోలేకపోయాడు. అదే ఆ ప్రార్థనా మందిరం అంటే, దేవుని మందిరం అంటే ఆరాధన జరగాలి, ప్రార్థన జరగాలి, పాటలు ఉండాలి, క్రమం ఉండాలి. కానీ ఇక్కడేంటి? ఆ తండ్రి ఇంటిని పాడు చేస్తున్నారని ఆ దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగిన వాడే అక్కడ వాళ్ళందరినీ తాళతో పరదాలు చేసి, చల్లా చెదురు చేసి అదంతా కూడా శుభ్రం చేసాడండి. అది క్రైస్తవుడికి తన ఆలయం పట్ల ఆసక్తి ఉండాలి. ఈ నిర్మాణమైనటువంటి ఆలయం ఒక ఎత్తు అయితే, మన దేహమే దేవుని యొక్క ఆలయం. ఈ ఆలయం పట్ల ఆసక్తి ఉండాలి. ఈ దేహం ఎక్కడైనా చెడిపోతుందా? ఈ దేహం ఎక్కడైనా శరీర కార్యాలకు లొంగిపోతుందా? ఈ దేహం ఎక్కడైనా శరీరాశకు, నేత్రాశకు, జీవపు డంబానికి గురవుతుందా? లోకాకర్షణకు గురవుతుందని ఎప్పటికప్పుడు ఈ శరీర విషయమై, ఈ దేహ విషయమై మనం ఏం చేయాలి తెలుసా? ఆసక్తి కలిగి ఉండాలి. ఎందుకంటే లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవడము, శరీరం ఊరికి ఆకర్షితం అయిపోతుంది. ఎప్పటికప్పుడు జాగ్రత్త పడాలండి. ఎందుకంటే సంసోను తన జీవితంలో చిన్నప్పటి నుంచి నాజీవ్రతం చేయించుకున్నాడు. తన తల్లి ఎంతో జాగ్రత్తగా పెంచింది. కానీ శరీరాశకు, నేత్రాశకు గురయ్యి తను చిన్నప్పటి నుంచి పెంచుకున్న తల బలాన్ని ఒక్క పావు గంటలో ఏం చేశాడంటే పోగొట్టుకున్నాడు. ఈరోజు మన భక్తి ఎన్నో సంవత్సరాలు బట్టి జాగ్రత్త చేసుకుంటూ కాపాడుతూ వస్తున్నాం. కనుక భక్తిని కాపాడుకోవాలి. కాపాడుకోవాలంటే
శరీర విషయం కూడా, ఈ దేహం అనే దేవాలయ విషయం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా పాడైపోతుందా, శిథిలం అయిపోతుందా, ఎక్కడైనా చేజారిపోతుందా, ఏదైనా పాపంలో పడుతుందా, ఏదైనా లోకాశకు గురవుతుందా, ఎప్పటికప్పుడు ఈ శరీర విషయంలో జాగ్రత్త పడాలి. కనుక దేవుని పిల్లరా, ఒకటి ఆత్మ విషయంలో ఆసక్తి ఉండాలి, రెండవది ప్రార్థన విషయంలో ఆసక్తి ఉండాలి, మూడవది ఈ దేహం అనే దేవాలయ విషయంలో మనం ఎలా ఉండాలంటే ఆసక్తి కలిగి ఉండాలి. దేవుడి మాటల చేత మనం హెచ్చరించి బలపరచును గాక. చిన్న ప్రార్థన. మహోన్నతుడు అయిన దేవా, సర్వశక్తిమంతుడా, ఈ పరిశుద్ధ ఉన్నతమైన నామానికి స్తోత్రాలు. కొద్దిసేపు నాయన ఇదిగో నీ వాక్యాన్ని వర్తమానాన్ని అందించడానికి మీరు సహాయం చేశారు. వందనాలు, స్తోత్రాలు. మేమేమై ఉన్నామో అది నీ కృపేనాయి. నీ దాసునై నేనేమై ఉన్నాను అది నీ కృపే ప్రభు. ప్రభువా నీ స్తోత్రాలు. విన్న వాక్యం ప్రకారం నేను జీవించడానికి, ఇక్కడ ఉన్న వారు జీవించడానికి సహాయము, దయను విస్తరింపచేయండి. ఈ లోకం మమ్మల్ని ఆకర్షించుండగా దేవా, మీ నిగ్రహ శక్తిని మాకు దయచేసి ఆత్మ విషయంలో, ప్రార్థన విషయంలో ఆసక్తి కలిగి జీవించడానికి సహాయం దయచేయండి ప్రభా. వచ్చిన ప్రతి సేవకుడిని ప్రభా ఒక ప్రార్థన పరుడిగా, ఒక ఆసక్తిగా దేవ సేవ చేయడానికి సహాయం దయచేయండి అయ్యా. ఈ నెలలో కూడా ప్రభా ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను ప్రభా. ఇదిగో జేవిఆర్ సార్ గారిని, శ్రీచిర్ గారిని జ్ఞాపకం చేసుకోండి, వారి ఆరోగ్యాన్ని కాపాడండి. అలాగే పెద్దబాబు గారిని, చిన్నబాబు గారిని, వారి ఫ్యామిలీస్ని దీవించి ఆశీర్వదించండి. అలాగే సార్ గారి కుమార్తెను, అల్లుడిని, వారి ఫ్యామిలీని దీవించండి. ఇక్కడ ఉన్న సేవకుల కుటుంబాలను, వచ్చిన కుటుంబాలను దీవించండి. పరిశుద్ధాత్మడ హోలీడౌన్ చేస్తున్న పరిచర్యను యవనస్తులను దీవించండి. వారికి మంచి భవిష్యత్తు దయచేయండి దేవా. యవనస్తులకు మంచి భాగస్వాములు దయచేయండి, మంచి ఉద్యోగాలు దయచేయమని, కృపయు సమాధానం విస్తరింపచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. థ్యాంక్ యూ.